హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నాగేంద్ర. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే నేను నా యొక్క అమౌంట్ని 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను. 2,14,000 అయినా ఇన్వెస్ట్ చేశాను. అవి ఏ స్టాక్స్లో చెప్పడానికి, అవి ఏ రీజన్తో తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను మీకైతే చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ వచ్చేసి టీసీఎస్ అండి. చూడొచ్చు మీరు. ఈ స్టాక్ అన్నది మనకి మంచిగా కింద సైడ్ నుంచి కన్సల్టేషన్ అవుతూ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి అయితే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను అయితే ఈ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. నేను థర్స్డే అయితే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను. నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ అన్నది చూడొచ్చు మీకు 2% వరకు అయితే అప్ మూవ్ ఇచ్చేసింది. కానీ నేను ప్రాఫిట్స్ అయితే ఈ స్టాక్లో బుక్ చేసుకోలేదు. ఎందువలన అంటే ఈ స్టాక్ అన్నది మనకి ఆల్ టైమ్ హై వద్ద, అంటే మనకి 6% వరకు ప్రాఫిట్ అనేది గ్యాప్లో ఉంది. మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ 6% గ్యాప్లో ఉన్న ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేయవచ్చు. అందువల్ల ఈ స్టాక్లో అయితే నేనైతే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా నేను ఈ ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం కారణం ఏంటంటే నిఫ్టీ అన్నది చూడొచ్చు ఆల్ టైమ్ హైలో ఉంది. కానీ నిఫ్టీ ఐటీ సెక్టర్ అనేది మాత్రం ఇదే లెవెల్లో ఈ 2 లెవెల్స్లో కన్సల్టేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నిఫ్టీ ఐటీ సెక్టర్ అనేది ఈ ఆల్ టైమ్ లెవెల్ అనేది ఎప్పుడైతే క్రాస్ చేసి వెళ్తుందో అప్పుడైతే ఈ స్టాక్స్ కూడా చాలా మంచిగా ర్యాలీ అవుతాయి. అప్పుడు మనం చాలా మంచిగా ప్రాఫిట్లు అయితే గెయిన్ చేయొచ్చు. అందువల్ల నేనైతే ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. ఒక టీసీఎస్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే మిగతా స్టాక్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హై అవుతున్నాయి. చూడొచ్చు, ఇప్పుడు ఇన్ఫోసిస్ స్టాక్ చూడొచ్చు, ఇది కూడా ఆల్ టైమ్ హై వద్దకి వెళ్ళింది కానీ మళ్ళీ రివర్స్లో వచ్చింది. ఈ ఈ స్టాక్ యొక్క గ్యాప్ చూడొచ్చు, మనకి మోర్ దెన్ 2% మాత్రమే ఉంది, 2-3% మాత్రమే ఉంది. కానీ టీసీఎస్ యొక్క గ్యాప్ చూడొచ్చు, మనకి 6% వరకు గ్యాప్ ఉంది. కాబట్టి నేనైతే ఈ స్టాక్లో అయితే రిస్క్ రివార్డ్ బాగుంటుంది, మనకి మంచిగా ప్రాఫిట్ పొటెన్షియల్ ఉంది కాబట్టి నేను ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. ఇంకా నేను సెకండ్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ వచ్చేసి ర్యాంకో సిమెంట్స్ అండి. ఈ స్టాక్ చూడొచ్చు, ర్యాంకో సిమెంట్స్ అనేది సిమెంట్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ అండి. ఈ స్టాక్ అనేది నాకు మంచిగా డిస్కౌంట్లో లభిస్తుందని భావించి నేను ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ స్టాక్ అనేది నాకు 2% వరకు ప్రాఫిట్లో రన్నింగ్లో ఉంది. కానీ దీంట్లో అయితే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోలేదు. ఎందువల్ల అంటే ఈ స్టాక్ అనేది చాలా డేస్ నుంచి లోవర్ లెవెల్లో ఉంది. ఇప్పుడైతే హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ స్టాక్లో ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేశాను. మేజర్ ఇండెక్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హై వద్దున్నాయి. కానీ ఈ స్టాక్స్ అనేవి లో లెవెల్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఆల్ టైమ్ హై లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్లో అయితే నేను ఇన్వెస్ట్ చేశాను. చూడొచ్చు, మనకి దీంట్లో 10% వరకు మనం ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఇది స్టాక్ అనేది ఆల్ టైమ్ హై వద్ద నుంచి ఇక్కడికి మనకి 20% వరకు డిస్కౌంట్లో లభిస్తుంది. ఇట్లాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి రిస్క్ రివార్డ్ అనేది చాలా బాగా ఉంటుంది. చూడొచ్చు, స్టాక్ అన్నది మంచి లెవెల్లో కన్సల్టేషన్ అవుతూ ఇప్పుడు హైయర్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కానీ హైయర్ సైడ్కి వెళ్తే మనకి 20% వరకు ప్రాఫిట్ని అయితే గెయిన్ చేయవచ్చు. కానీ అది మన హోల్డింగ్ పీరియడ్ని బట్టి ఉంటుంది. మనం చేసేది స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ కాబట్టి మనం వన్ మంత్ వరకు హోల్డ్ చేస్తాం కాబట్టి అది అప్పటి వరకు హోల్డ్ చేయగలిగే పేషెన్స్ అయితే మనకైతే ఉంటే మనమైతే హోల్డ్ చేయవచ్చు. లేకపోతే మనకి ఎప్పుడైతే మంచి డిజైరబుల్ ప్రాఫిట్స్ వస్తాయని మనం భావిస్తామో అప్పుడైతే వీటిలో అయితే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అందువల్ల నేను ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. దీంట్లో నేను వచ్చేసి 64K వరకు అయితే ఇన్వెస్ట్ చేశాను. మీరు కూడా స్టాక్ మార్కెట్లో మంచిగా ప్రాఫిట్లు గెయిన్ చేయాలంటే మీరు కూడా స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగే చేయండి. ఎందువల్ల అంటే 93% వరకు ట్రేడర్స్ అనేవాళ్ళు ఎఫ్ఎన్ఓ చేసిన వాళ్ళు లూజ్ అవుతూనే ఉన్నారు. కానీ 7% మాత్రమే స్టాక్ మార్కెట్లో గెయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎవరంటే ఓన్లీ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, స్వింగ్ పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతున్నారు, ఇంకా ప్రాఫిట్లు కూడా తీయగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ రిస్క్ రివార్డ్ రేషియో, ఇంకా వాళ్ళు డిసిప్లిన్గా ఉండి ఇన్వెస్ట్ చేయడం అండి. అందువల్ల వాళ్ళైతే మంచిగా ప్రాఫిట్ అయితే గెయిన్ చేయగలుగుతున్నారు. మీ దగ్గర 100% క్యాపిటల్ ఉంటే దాంట్లో 10% మాత్రమే ఎఫ్ఎన్ఓకి యూజ్ చేసి మిగతా రిమైనింగ్ 90% వరకు స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం, ఇంకా అదర్ సింగిల్ పొజిషన్ ట్రేడింగ్ చేయడం వల్ల మీకు అనేది క్యాపిటల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అందువల్ల స్టాక్ మార్కెట్లో మీరు మంచి ప్రాఫిట్లు అయితే తీయగలుగుతారు. ఇది మాత్రం అందరూ చేసేది ఇదే అండి. సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ 90% వరకు ఇన్వెస్ట్ చేయడం ఆర్ ఇంకా వేరేలా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం వల్ల మాత్రమే వాళ్ళైతే ప్రాఫిట్లు గెయిన్ చేయగలుగుతున్నారు, స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతున్నారు. నేను కూడా నాకు ప్రాఫిట్స్ని అలానే సంపాదిస్తున్నాను.
లాస్ట్ మంత్స్గా నేనైతే ప్రాఫిట్గానే ఉన్నాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే ఎఫ్ఎన్ఓ అనేది 10% క్యాపిటల్తో మాత్రమే చేసి మిగతా 90% వరకు ఈక్విటీ ఆర్ సింగ్ ట్రేడింగ్ చేయడం వల్ల మీరైతే మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేయగలుగుతారు. ఇదేనండి ఈ వీడియో. ఇంకా ఇట్లాంటి ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వాచ్ చేసి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.